నా పేరు శరత్. షార్ట్ సెల్లింగ్. ఈ షార్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్‌కి ఐడియా ఉండొచ్చు. కానీ కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, కొత్తగా ట్రేడింగ్ నేర్చుకున్న వాళ్ళకి, లేకపోతే కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. అంటే ఈ షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏందంటే ఒక ఆహ్, ఇప్పుడు మనందరికీ తెలుసు. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనకు ప్రాఫిట్స్ ఒస్తాయి. అది పడిపోతున్నప్పుడు మనకు లాస్ ఒస్తది. అంతే గదా! అయితే ఈ మార్కెట్ పడిపోతున్నప్పుడు గూడా మనం ప్రాఫిట్స్‌లో ఉంటే, అప్పుడు గూడా మనకు ప్రాఫిట్స్ ఒస్తాయి. యెస్. ఆ కాన్సెప్టే షార్ట్ సెల్లింగ్. అంటే ఇక్కడ జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, సింపుల్‌గా చెప్తున్నా. అందరికి అర్థం కావడం కోసం సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నా. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అంటే ట్రేడింగ్‌ని రివర్స్‌లో చేస్తాం. రివర్స్‌లో చేస్తామంటే జనరల్‌గా ఇప్పుడు మనం ఒక షేర్ ఉంది. ఒక స్టాక్ ఉంది. స్టాక్ తక్కువలో కొని అది పెరిగిన తర్వాత ఎక్కువలో అమ్మితే మనకు ఆ డిఫరెన్స్ అమౌంటే ప్రాఫిట్. రైట్? అదే ఇక షార్ట్ సెల్లింగ్‌లో ఏమైతదంటే, మనం ముందు ఒక స్టాక్‌ని అమ్మేస్తాం. ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మేసి, ఆ తర్వాత అది పడిపోయిన తర్వాత తక్కువలో దాన్ని మళ్ళీ కొంటాం. రైట్? ఇట్లా కూడా ప్రాఫిటే కదా మనకి. అంటే ముందు అమ్మేసి తర్వాత కొనుక్కోవడం. అయితే ఇదెట్లా పాసిబుల్? అసలు మన దగ్గర లేని షేర్స్‌ని మనం ఎట్లా అమ్ముతాం? అట్లా అమ్మిన తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్ మనకెట్లొస్తది? ఇది జనరల్‌గా అందరికి ఉండే కన్‌ఫ్యూజన్. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఒక్క నిమిషం. నా ట్యాబ్ కనెక్ట్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. ఇది నేననుకోండి. ఓకే. ఇది సమ్ ఎక్స్ పర్సన్. ఇది సమ్ వై పర్సన్. ఇది నేను. ఇది సమ్ ఎక్స్ పర్సన్. ఇది సమ్ వై పర్సన్. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఓకే. సపోజ్ ఇక్కడ నేనున్నా గదా! ఈ నా అనాలిసిస్ ప్రకారం ఒక షేరు రూ. 1000 ఉంది. సపోజ్ రూ. 1000 ఒక షేర్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం ఇది 800కి పడిపోతది. ఓకే. అప్పుడు నేనేం చేస్తా అంటే, ఈ ఎక్స్ పర్సన్ ఉన్నాడు గదా! ఈ ఎక్స్ పర్సన్ దగ్గర నుంచి ఒక 100 షేర్స్ తీసుకుంటా. ఈ వై పర్సన్‌కి రూ. 1000కి అమ్మేసిన. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అయితే రూ. 1000 ఉంది గదా! షేరు. ఆ షేర్ రూ. 1000 ఇంటూ 100 లాగా 100 షేర్స్ ఈ వై పర్సన్‌కి నేను అమ్మిన. ఎక్స్ నుంచి తీసుకొని. ఎక్స్‌కి ఏం చెప్పిన ఒక 2 డేస్‌లో ఇస్తా. లేకపోతే ఒక 3 డేస్‌లో ఇస్తా. ఓ 1 వీక్‌లో ఇస్తా. నీకు ఈ 100 షేర్స్‌ని ఒక 1 వీక్‌లో ఇస్తా అని చెప్పి నేను వీడి దగ్గర నుంచి తీసుకున్నా. తీసుకొని ఈ వై పర్సన్‌కి ఇదే రూ. 1000కి ఎందుకంటే కరెంట్ ప్రైస్ అదే గదా! ఈ 1000 రూపీస్‌కి 100 షేర్స్ అమ్మేసిన. అంటే ఎంతకి 1,00,000కి అమ్మేసిన. ఈ వై పర్సన్ ఎందుకు కొంటాడు మరి? ఎందుకంటే ఈ వై పర్సన్ అనాలిసిస్ ప్రకారం ఆ స్టాక్ ఇంకా పెరుగుతది. 1000 కంటే కూడా ఇంకా పెరుగుతది. ఎందుకంటే ఎవరి అనాలిసిస్ వాళ్ళది. ఓకే. అందరిది ఒకే రకంగా ఉండాలని లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటది. ఎవరి అనాలిసిస్ వాళ్ళకుంటది. సో, ఈ వై పర్సన్ అనాలిసిస్ ప్రకారం ఏమైతదంటే, ఈ రూ. 1000 ఉన్న షేర్ ఇంకా పెరుగుతది ఫ్యూచర్‌లో అని జెప్పి వీడేం జేసిండు, నా దగ్గర నుంచి రూ. 1000కే కొన్నాడు షేర్. ఒక షేర్ రూ. 1000 లాగా 100 షేర్స్ కొన్నాడు. నాకు 1,00,000 ఇచ్చి. రైట్. ఒక 2 డేస్ తర్వాతనో, 3 డేస్ తర్వాతనో నా పాయింటే కరెక్ట్ అయింది. అంటే నేనే కరెక్ట్ అయినా. ఈ రూ. 1000 ఉన్న షేర్ ఏమైంది ఇది 800కి పడిపోయింది. 800కి పడిపోయిన తర్వాత నేనేం జేసినా, ఈ వై పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ 100 షేర్స్ నేను ఈ వై పర్సన్ దగ్గర నుంచి నేను మళ్ళీ 100 షేర్స్ కొనుక్కున్నా. ఎంతకు కొనుక్కుంటా? 800కే కొనుక్కుంటా ఈసారి నేను. ఎంతయింది? 80,000 రైట్. 80,000 ఇచ్చి మళ్ళీ 100 షేర్స్ నేను తీసుకున్నా. ఈ 100 షేర్స్‌ని మళ్ళీ నేను ఎక్స్‌కి రిటర్న్ ఇచ్చేసిన. ఎక్స్ పర్సన్‌కి. అన్ ఈ ఎక్స్ పర్సన్ దగ్గర రేట్ మాట్లాడుకోలే కదా మనం. ఎక్స్ పర్సన్ తోటి ఓన్లీ క్వాంటిటీయే మాట్లాడుకున్నాం. 100 షేర్స్ నువ్వు నాకియ్యి, నేను మళ్ళీ నీకు 100 షేర్స్ ఇచ్చేస్తా. అంతే. రేట్ మనం మాట్లాడుకోలే. కానీ ఈ వై పర్సన్ దగ్గరికొచ్చేసరికి ఏమైంది? ఒక్క షేర్ రూ. 1000 లాగా 1,00,000కి నేను నీకు అమ్ముతున్నా.
ఆ తర్వాత మార్కెట్ పడిపోయిన తర్వాత ఒక్క షేరు 800 లాగా మళ్ళీ 100 షేర్స్ నేను కొనుక్కుంటా. సో ఇక్కడ 1 lakh నేను తీసుకున్నా, మళ్ళీ 80,000 వాడికి ఇచ్చిన. సో ఇక్కడ ఓవరాల్గా నాకు ఏమైంది, 20,000 ప్రాఫిట్, రైట్? అంటే ఆబ్వియస్లీ మార్కెట్ పడిపోయింది కానీ నాకు ప్రాఫిట్ వచ్చింది, అంతే కదా, సింపుల్. ఇదే షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందని కాదు, నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఇది చెప్పాను. అంటే సింపుల్గా అందరికి అర్థం అవ్వడం కోసం సింపుల్ లాంగ్వేజ్లో ఇది జరిగిన ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. షార్ట్ సెల్లింగ్లో ప్రాసెస్సే ఇది, కానీ ఈ ప్రాసెస్ అంతా మనం చేయం. ఎవరు చేస్తారంటే మన బ్రోకర్, మన డిమాట్ అకౌంట్ ఉంటుంది కదా, జీరోదానో, ఏంజల్లోనో, షేర్ కానో, ఎవరు ఏది పడితే అది, ఆ బ్రోకర్ మనకి ఇది ఈ ప్రాసెస్ అంతా చేసి పెడతాడు. మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం ఏ స్టాక్ అయితే అమ్మాలనుకుంటున్నాం, ఎక్కడ అమ్మాలనుకుంటున్నాం చూసి మీ డిమాట్ అకౌంట్లో ఆ షేర్ ఓపెన్ చేసి సెల్ బటన్ దగ్గర క్లిక్ చేయడమే. క్వాంటిటీ ఇవ్వాలి, సెల్ కొట్టాలి, అంతే. మిగతా ప్రాసెస్ డిమాట్ అకౌంటే చూసుకుంటుంది, మీ బ్రోకరే చూసుకుంటాడు. ఓకే, మరి ఇది ఎప్పుడు చేయొచ్చు? నిజంగా ఇట్లా నేను చెప్పినట్టు 2 రోజులకో, 3 రోజులకో, వారానికో అట్లా చేయొచ్చు అంటే F&Oలో చేయొచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. కానీ ఇంట్రాడేలో, ఈక్విటీలో మాత్రం చేయలేం. ఈక్విటీలో ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే చేయొచ్చు. ఇంట్రాడే అంటే మార్నింగ్ టు ఈవినింగ్, ఒకటే రోజు మీరు పొద్దున అమ్మేసి సాయంత్రం కొనుక్కోవాలి. సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ షేర్ కనుక పడిపోతే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఆ షేర్ ఒకవేళ పెరిగితే మీకు లాస్ వస్తుంది, అంతే. సో పొద్దున అమ్మి సాయంత్రం కొనుక్కోవాలి. ఈ ఈక్విటీలో ఈ 1 డేలో, ఇంట్రాడేలో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది షార్ట్ సెల్లింగ్ అనేది. F&Oలో చేయొచ్చు. F&Oలో అయితే నెక్స్ట్ 2 months 3 months వరకు కూడా మీరు షార్ట్ సెల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇందాక చెప్పిన కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ఇది నేను సెల్లర్, ఇది మార్కెట్, ఇది డిమాట్ అకౌంట్. సో నేనేం చేసిన, ఫస్ట్ సెల్ చేయగానే ఏమవుతుంది, నా డిమాట్ అకౌంట్లో నుంచి ముందు 100 డెబిట్ అయిపోతాయి. 100 షేర్స్ ముందు నా అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోతాయి. డిమాట్ అకౌంట్ నాకు ఇస్తుంది. ఈ డిమాట్ అకౌంట్ వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా మార్కెట్లో సెల్ చేసేస్తాడు, నా అకౌంట్ నుంచి 100 డెబిట్ చేసేస్తాడు. తర్వాత షేర్ పడిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో నుంచి నా దాంట్లోకి 100 క్రెడిట్ చేస్తాడు, మళ్ళీ డిమాట్కి వచ్చేస్తాయి అవి. సో ఏమైంది, ఓవరాల్ క్వాంటిటీ అయితే 0 అయిపోయింది కదా. ఓవరాల్ క్వాంటిటీ నాకు 0 అయిపోయింది. డిమాట్ షేర్స్ వాడికి వచ్చేసినాయి. సో మార్కెట్లో వచ్చే ప్రాఫిట్ నాకు. అయితే మరి డిమాట్కి ఏంది, డిమాట్ అకౌంట్కి ఏంది ప్రాఫిట్ అంటే బ్రోకరేజ్ ట్యాక్సెస్, జిఎస్టీ ఉంటాయి కదా, అవి వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. సో మిగతా అవన్నీ కట్టే మిగతా ప్రాఫిట్ మనకు వస్తుంది. ఓకే, ఇది సింపుల్గా షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. షార్ట్ సెల్లింగ్ ఏంటంటే అప్పు తీసుకుంటాం షేర్స్ని, మన దగ్గర లేని షేర్స్ని మనం అప్పు తీసుకొని అమ్మేసి తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొని ఆ అప్పు తీర్చేస్తాం, అంతే. ఇది సింపుల్గా, రైట్? ఆల్రైట్, షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే, కంటెంట్ నచ్చితే ఇలాంటిది ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.